సామెతలు 16వ అధ్యాయము 32వ వచనం. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. ఇంగ్లీష్లో అయితే స్లో టు యాంగర్. దీర్ఘశాంతం అంటే ఏంటండి? కోపం తక్కువగా వచ్చేవారు, కోపం కంట్రోల్ చేసుకునేవారు. మనసు స్వాధీనపరుచుకునేవారంటే ఇంగ్లీష్లో ఉంది ద వన్ హూ కంట్రోల్స్ హిస్ టెంపర్ని కంట్రోల్ చేసుకునేవారు, తన మనసును కంట్రోల్ చేసుకునేవాడు శ్రేష్టమైన వ్యక్తి అని బైబిల్ చెప్తుంది. మరి కోపం మనుషులకే కదా వచ్చేది. అసలు కోపం రావద్దంటే ఎలా? యేసు ప్రభువుకు కూడా కోపం వచ్చింది కదా. మత్తయి సువార్తలో చదవాల్సిన అవసరం లేదు, కానీ 21వ అధ్యాయంలో చూస్తే దేవాలయంలో ప్రార్థన చేయవలసిన స్థలంలో, ఆరాధించాల్సిన స్థలంలో వ్యాపారం చేస్తున్నప్పుడు ఆయనకు కోపం విపరీతంగా వచ్చి అక్కడున్న టేబుల్స్ని పడేయడం, డబ్బుల్ని విసిరేయడం, అక్కడున్న వ్యాపారస్తులను బయటికి వెళ్ళగొట్టడం, ఇలా కోపంతో అక్కడ ప్రవర్తించాడు. అంటే నీతి కొరకు వచ్చే కోపం వేరు, సాధారణంగా వచ్చే కోపం వేరు. ఇదంతా మామూలే. కానీ ఒక వ్యక్తికి, అంటే ఒక మనిషికి రావాల్సిన కోపం కంటే ఎక్కువ వచ్చినప్పుడు, కారణం లేకుండా నిర్నిమిత్తంగా కోపం వచ్చినప్పుడు ఆ కోపం అంత మంచిది కాదు. అది దయ్యపు సంబంధమైన కోపం. ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఆ విధమైన టెంపర్ని బయటికి రాకుండా మనము అదుపు చేసుకోవాలి. అయితే ఇక్కడ రాయబడి ఉంది, పరాక్రమశాలి కంటే, పట్టణమును స్వాధీనపరుచుకునే వాని కంటే, వీరికంటే కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు, దీర్ఘశాంతం గలవాడు శ్రేష్టమైన వాడని చెప్తుంది. పరాక్రమశాలి అంటే పూర్వ దినాలలో వారియర్స్గా పనిచేసేవారికి, క్రీస్తు పూర్వం ఆ టైంలో పరాక్రమశాలులకు, సైనిక దళాన్ని నడిపించే వారికి చాలా ఉన్నతంగా గౌరవాన్ని ఇచ్చేవారు. ఎందుకంటే పరాక్రమశాలులకు నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వారి కింద ఉన్న సైనికులను చాలా చక్కగా ఒక క్రమంగా వారిని నడిపిస్తూ ఉంటారు. శరీర బలం చాలా ఎక్కువగా ఉంటుంది, బుద్ధి బలం ఉంటుంది, శరీర బలం ఉంటుంది. ఆ తర్వాత పట్టణమును, దేశంలను, భూభాగంలను స్వాధీనపరుచుకుంటూ వారి పట్టణాన్ని, వారి దేశాన్ని విస్తరింపజేస్తూ ఉంటారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? వ్యూహాలు బాగా పన్నుతూ ఉంటారు. ఒక దేశానికి మించి ఇంకొక దేశం వారు వ్యూహాలు బాగా చేస్తూ ఉంటారు. మన దేశాన్ని ఎట్లా భద్రపరుచుకోవాలి, ఎదుటి వారి మీద ఎట్లా దాడి చేయాలి, శత్రువులను ఎలా గెలవాలి, ఇలా వ్యూహం లేకుండా యుద్ధాలు ఎవరు చేయరు. ఒకవేళ చేశారంటే వాళ్ళ పని అవుట్, యుద్ధం ఓడిపోతారు. ఇలా చూస్తే పరాక్రమశాలికి చాలా సామర్థ్యాలు ఉంటాయి. కాబట్టి ఆ రోజుల్లో పరాక్రమశాలులకు చాలా గౌరవాన్ని ఇచ్చేవారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ పరాక్రమశాలి కంటే, దేశాలను, పట్టణాలను స్వాధీనపరుచుకునే వానికంటే తన మనస్సును తాను స్వాధీనపరుచుకునేవాడు, దీర్ఘశాంతముతో జీవించేవాడు గొప్పవాడు అని చెప్తుంది. అంటే అర్థం ఏంటంటే, మనము నాయకత్వం వహించొద్దు అని కాదు, శత్రువును గెలవద్దు అని కాదు, మంచి మంచి సామర్థ్యాలు కలిగి జీవించడం తప్పు అని కాదు. వాటికంటే ఇది శ్రేష్టం. ఎందుకంటే ఫస్ట్ మన శత్రువును మనం గెలిచే ముందు మనలో ఉన్న కోపాన్ని మనం గెలవాలి. ఆమేన్. శత్రువును గెలిచే ముందు, ఎదుటివాడి మీద నాయకత్వం చేసే ముందు, ఏదో సాధించాలని పరిగెత్తే ముందు మనలో ఉంటున్న పాపాన్ని, మనలో ఉంటున్న కోపాన్ని, మనలో ఉంటున్న అసూయను, మనలో ఉంటున్న ఆగ్రహమును గెలిచిన తర్వాత వీటన్నిటి మీద మనం సాధన చేయడం, వీటన్నిటి మీద మనం ఫోకస్ చేయడం మనకు మంచిది. కాబట్టి బయట ఎక్స్టర్నల్గా గెలిచే వాటికంటే ముందు మనల్ని మనం ఏం చేయాలి? మనల్ని మనం గెలవాలి, మనల్ని మనం సాధించాలి. మనకు మనమే నాయకుడిగా మారాలి, మనకు మనమే గురువుగా మారాలి, మనకు మనమే బోధించుకోవాలి. మనలో మనల్ని సాధించుకున్నప్పుడు ఆ తర్వాత బయట అన్నీ కూడా ఈజీగా మనం జయిస్తూ ముందుకు వెళ్తూ ఉంటాం. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు చదువుదాం. ఒక్కొక్క వచనం నేను వివరిస్తూ వెళ్తాను. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై
ఉండవలెను. ఈ మూడిటికి కనెక్షన్ ఉంది, మంచిగా వినండి. వినడానికి, మాట్లాడడానికి, కోపించడానికి మూడిటికి కనెక్షన్ ఉంది. చూడండి, ఈరోజు ప్రజలు ఎట్లున్నారంటే మాట్లాడడానికి వేగిరపడే వాళ్ళు ఉన్నారు. వినడానికి కెపాసిటీ చాలా తగ్గిపోయింది ప్రజలకి. వినండి, నేర్చుకోండి, కొంచెం ఓపికతో ఉండండి అంటే ఓపిక తగ్గిపోయింది. కానీ మాట్లాడడానికి మాత్రం చాలా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది. కొంతమంది వయసుకు మించి మాట్లాడతారు. మీరు అట్లాంటి వారిని చూసే ఉంటారు కదా, ఈ రోజుల్లో ఎక్కువ కనబడుతున్నారు. వయసుకు మించి, పాత రోజుల్లో అయితే మాట్లాడాల్సిన దానికంటే ఎక్కువ మాట్లాడితే వారిని ఎలాగైనా చేసి క్రమశిక్షణలోనికి తీసుకొచ్చేవారు. అంటే పాత రోజుల్లో వినయం నేర్పించేవారు, క్రమశిక్షణ నేర్పించేవారు. మాట్లాడే పద్ధతి, వస్త్రధారణ, కూర్చునే విధానం, తినే విధానం అన్నీ తల్లిదండ్రులుగా ఉన్నవారు నేర్పించేవారు. నేర్చుకోకపోతే బెత్తము వాడైనా కూడా సరిచేసేవారు. అంటే వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి, ఆలోచించాలి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే మాట్లాడితే వాగడం ఆపరు. బండి ఎటు వెళ్తుందో తెలియదు, మాట్లాడడం స్టార్ట్ చేశారంటే మాట్లాడుతూనే ఉంటారు. ఒక హద్దు ఉండదు. ఇంకా కొంతమంది మాట్లాడతారు ఎలా అంటే సమయస్ఫూర్తి ఉండదు, ఏ టైంకు ఏం మాట్లాడాలో ఉండదు, నోటికి ఏదొస్తే అదే అనేస్తారు. అయితే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే మాట్లాడడానికి కొంచెం నిదానించండి. మరి ఏంటి దీనికి కోపానికి సంబంధం అంటే సామెతలు 10:19 ఒక మాట ఉంది, తెరవకండి చెప్తాను. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు, తన పెదవులు మూసుకునివాడు బుద్ధిమంతుడు అని ఉంటుంది. విస్తారముగా మాట్లాడినప్పుడు మాటలలో దోషములు వస్తాయి, తప్పులు మాట్లాడతాం. ఎదుటి వారికి గాయము కలిగించేటివి, నొప్పించేటివి, సమయస్ఫూర్తికి తగినవి కాకుండా ఇష్టానుసారంగా ఎక్కువ వాగుతూ ఉంటే తప్పులు వస్తాయి. తప్పులు మాట్లాడినప్పుడు ఎదుటోడికి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. ఆ కోపంతో వాడు రైజ్ అయినప్పుడు మనం ఎలా ఉంటాం? మనం అస్సలే తగ్గం కదా, మనము వాడితో సై అంటాం. కోపాలు పెరిగిపోతూ ఉంటాయి, జగడములు ప్రారంభమవుతాయి, అనవసరంగా సమాధానాన్ని కోల్పోతాం, నెమ్మది కోల్పోతాం. అందుకే మాట్లాడడానికి నిదానించాలి, వినడానికి వేగిరపడాలి. అప్పుడు కోపాలు నీలో తగ్గుతాయి, నీ ఎదుటివానిలో కూడా తగ్గుతాయి. ఎప్పుడు మనం ఈ రూల్ పాటించాలి, 80-20 రూల్. అంటే 80% వినాలి, 20% చెప్పండి మాట్లాడాలి. మనం దాదాపుగా 90-95% మాట్లాడతాం కదా, ఎదుటి వారికి ఛాన్స్ ఇవ్వం. కానీ 80% వినాలి, 20% మాట్లాడాలి. అప్పుడు జ్ఞానము పెరుగుతుంది, అనుభవం పెరుగుతుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, కోపాలు తగ్గుతాయి, సమాధానంగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. ఈ మాట్లాడే దగ్గరే చాలా డేంజర్. 20వ వచనం చదువుదాం. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంటే కోపము దైవ సంబంధమైంది కాదు అని అర్థం, దయ్యపు సంబంధమైంది, శరీర సంబంధమైంది అని అర్థం. అంటే చూడండి, ఇక్కడ మనకు రూట్స్ చూపిస్తున్నాడు, కోపం ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నాడు. 21వ వచనంలో సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అంటే ఎవరి మనసులో అపవిత్రత, పాపము ఉంటుందో అక్కడ నుంచి కోపము పనిచేస్తుంది, గర్వము పనిచేస్తుంది, అసూయ పనిచేస్తుంది. పాపం ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తిని గిల్ట్ మోసే విధంగా చేస్తుంది. అపరాధ భావం, నేను పాపము చేశాను, నేను తప్పు చేశాను అన్న ఆ భారములో ఆ వ్యక్తి బ్రతుకుతూ ఉంటాడు. ఆ భారము క్రింద ఉన్నప్పుడు ఆత్మ నెమ్మదిగా ఉండదు. కాబట్టి ఆ పాప భారంలో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు కోపము చాలా సులువుగా పనిచేస్తుంది. కాబట్టి వాక్యం ఏమని చెప్తుందంటే సమస్త కల్మషమును ఫస్ట్
మీరు మానండి, దుష్టత్వమును మానండి, చెడుతనముకు శరీర సంబంధమైన వాటికి మీ జీవితంలో చోటు ఇవ్వకండి. లోపల మీరు ఫస్ట్ నాటబడాలి. ఎలా నాటబడాలంటే శక్తిగల దేవుని వాక్యము మీలో పనిచేయాలి. వాక్యం మీ వద్దకు వచ్చినప్పుడు సాత్వికముతో దాన్ని మీరు అంగీకరించాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును ఏం చేస్తారు? గట్టిగా చెప్పండి. స్వతంత్రించుకుంటారు. భూలోకంలో ఉంటున్న మనుషులను సంపాదించుకుంటారు. భూమి మీద బ్రతుకుతున్న మనుషులను కోపంతో ఎవ్వరు సంపాదించలేరు, ఆవేశంతో ఎవరిని సంపాదించలేరు, పోగొట్టుకుంటారు. రిలేషన్షిప్స్ పోతాయి, స్నేహితులు పోతారు, మిత్రులు పోతారు, బంధువులు పోతారు. కోపం అనేది ఒక వ్యక్తిని కలపదు కానీ విడదీస్తుంది. కానీ ఒక వ్యక్తి సాత్వికంతో బ్రతికినప్పుడు మనుషులను సంపాదించుకుంటారు, ఆత్మలను సంపాదించుకుంటారు, ప్రేమను సంపాదించుకుంటారు. అందుకే మనం ఫస్ట్ సాత్వికంతో దేవుని వాక్యమును అంగీకరించాలి, పొందుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి. 22వ మాట ఉంది, 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వాక్యము వినడం మాత్రమే కాకుండా వాక్యమును ప్రవర్తించువారిగా, వాక్యమును సాధన చేసేవారిగా ప్రతిరోజు మన జీవితంలో ఇదొక అలవాటుగా మనం కలిగి ఉండాలి. ఏం చెప్తుందండి వాక్యము? దీవెన మీ ముందు ఉంది, శాపము మీ ముందు ఉంది, మరణము మీ ముందు ఉంది, జీవము మీ ముందు ఉంది, చీకటి మార్గము మీ ముందుంది, వెలుగు మార్గం మీ ముందు ఉంది. ప్రారంభం నుంచి దేవుడు రెండు కూడా తేట తెల్లగా చూపిస్తూ వచ్చాడు. ఇది మార్గము, ఇది మార్గము, దీంట్లో నుంచి వెళ్తే ఇది జీవము, దీంట్లో నుంచి వెళ్తే ఇది మరణము, అన్నీ కూడా దేవుడు క్లియర్గా చూపిస్తూ వచ్చాడు. అదే రీతిగా ఏది ఎన్నుకోవాలో కూడా దేవుడే చెప్పాడు. మీరు ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడుందో, జీవం ఎక్కడుందో, వెలుగు ఎక్కడుందో ఆ మార్గాన్ని ఎన్నుకోండి అని వాక్యం చెప్తుంది. ఎట్ ద సేమ్ టైం దేవుడు ఎవరో, దయ్యము ఎవరో కూడా వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. దేవుడు ఎవరు? కీర్తనలు చదివితే ఎన్నిసార్లు ఈ మాట ఉంటుందో. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దయాళుడు, దీర్ఘశాంతము గలవాడు, కృపా సత్య సంపూర్ణుడు, కృపా కనికరము గల దేవుడు. ఇలా దేవుని గురించిన గుణాతిశయంలో చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఇవ్వబడింది. అదే సమయంలో అపవాది గురించి కూడా చాలా క్లియర్గా చెప్పాడు. అపవాది అసలు ముందు ఎవరు, ఏ దూతగా ఉండేవాడు, ఎలా పడిపోయాడు, ఎందుకు పడిపోయాడు, వాడి స్థితి ఏంటి, వాడి గమ్యం ఏంటి, వాడికి చాలా టైటిల్స్ ఉన్నాయి బైబిల్లో. మోసగాడు, అపవాది, శత్రువు, దొంగ, అబద్ధికుడు, ఇలా చాలా టైటిల్స్ ఉన్నాయి. పేతురు రాసిన పత్రికలో కూడా అపవాది గురించిన ఒక చక్కటి మాట ఉంది. ఏమనంటే, మన విరోధి అయిన సాతాను ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహము వలె ఇటు అటు తిరుగుచున్నాడు. గర్జించు సింహం అంటే మహాక్రోధముతో, కోపముతో, ఆవేశముతో, ఆగ్రహముతో తిరుగుతూ ఉన్నాడంట. ఇప్పుడు దేవుడు మన ముందు ఉన్నాడు, దయ్యము మన ముందు ఉంది. దేవుడేమో దీర్ఘశాంతం గలవాడు, దయ్యమేమో మహాక్రోధము గలవాడు. మరి మనం ఏది ఎంచుకుందాం? అది కూడా బైబిలే చెప్పింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఎవరి పోలికలోనికి మారమని చెప్తుంది? దేవుని పోలికలోనికి ఆత్మ సహాయం ద్వారా మహిమ నుంచి అధికమైన మహిమలోనికి వెళ్ళండి అని బైబిల్ చెప్తుంది. ప్రధాన యాజకుడు, మీ మంచి కాపరి యేసు ప్రభు పోలికలోనికి మీరు మారండి. ఆయన మహిమను మీరు ధరించుకోండి, ఆయన సాత్వికమును మీరు ధరించుకోండి, ఆయన దీర్ఘశాంతమును కలిగి జీవించండి, ఆయన పోలికలోనికి మీరు మార్చబడండి అని దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. కానీ మనమే పోలికలోనికి మార్చబడుతున్నాం అన్నది ప్రశ్న. బైబిల్లో చాలా ఉదాహరణలు చూపించి మాట్లాడాడు. గొర్రెపిల్ల వలె, పావురము వలె, పాము వలె. పాము అంటే చాలామందికి
సాతాన్ అని అర్థం. పాము అంటే సాతాను. పాము కనబడిందంటే సాతాను కనబడ్డాడు. కానీ మరి బైబిల్ ఏమో పాము వలే అని అన్నది, తర్వాత సింహము వలే అని చెప్పింది. ఇలా మారాలి అని బైబిల్ చెప్తుంది. చూడండి, గొర్రెపిల్ల ఏమో కాపరి స్వరం వింటూ కాపరితో నడుస్తుంది. పావురమేమో నిర్మలమైన మనసు కలిగి, సాత్వికమైన మనసు కలిగి పావురం ఉంటుంది. పామేమో చాలా కన్నింగ్ క్రియేచర్, దానికి ఏంటి వివేచన చాలా ఎక్కువ. పామంటే అపవాది కాదు, పామంటే ఒక సాధారణమైన జీవియే. పాములో ఉన్న వివేకము కలిగి ఉండమన్నాడు. మోషేనైతే లిఫ్ట్ అప్ ద బ్రేజన్ సర్పెంట్ అని అన్నాడు. అంటే పాములు వచ్చి ఆ సమాజం అంతటిని కాటు వేస్తూ ఉంటే ఒక ఇత్తడి పామును ఎత్తి పట్టుకో, ఈ శాపము ఈ తెగులు పోతుంది అని మోషేకి చెప్పినప్పుడు మోషే ఇత్తడి పాము చేసి ఎత్తి పట్టుకుంటాడు. సో యేసు ప్రభు సిలువలో మనుష్య కుమారుడిగా ఎత్తపడ్డాడు. దానికి సూచనగా మనకు కనబడుతుంది. అంటే పాము ఎప్పటికీ అపవాది కాదు, కానీ పాములో కూడా కొన్ని గుణాలు ఉన్నాయి, అవి నేర్చుకోవాలి. వివేచన కలిగి, ఆలోచన కలిగి, బుద్ధి కలిగి నడుచుకోవాలి. ఆ తర్వాత సింహం వలె బోల్డ్గా, ధైర్యముగా, కోపంగా కాదు, ధైర్యంగా ఉండమని దేవుని వాక్యం చెప్తా ఉంటే క్రైస్తవుల్లో కొంతమంది ఎట్లా తయారవుతున్నారో తెలుసా? ఎవరిని తిట్టాలన్న ఉద్దేశం నాది కాదు, కానీ ఉన్న వాస్తవం చెప్తున్నా. ఎవరిలాగా తయారవుతున్నారో తెలుసా? నన్ను ఏం అనుకోకండి, ఎగ్జాక్ట్గా పందుల్లాగానే తయారవుతున్నారు. పంది స్వభావం ఏంటో తెలుసా? రీసెంట్గా నేను ఒక డాక్యుమెంటరీ చూశాను. గంట సేపు ఉంది డాక్యుమెంటరీ, కానీ 10 నిమిషాలు కూడా చూడలేకపోయాను. చైనాలోనంట పందులు మేపడానికి ఫామ్స్ ఉంటాయి. సంవత్సరానికి 55 టన్నుల పందులు తింటారంట అక్కడ చైనాలో. సంవత్సరానికి 55 టన్నుల పంది మాంసాన్ని కన్జ్యూమ్ చేస్తారు అక్కడ. కాబట్టి బిజినెస్ బాగుందని చెప్పి చాలామంది ఫామ్స్ పెట్టారు అక్కడ. వాటికి ఎంత లగ్జరీయో తెలుసా? వినండి, మంచిగా వినండి. వాటికి పెట్టిన డైటు కంకులు పెడుతున్నారు, పుచ్చకాయలు పెడుతున్నారు, ఏంటిది పపాయ పెడుతున్నారు, మంచి కూరగాయలు పెడుతున్నారు, మంచి పప్పు ధాన్యములు పెడుతున్నారు, మంచి జ్యూసులు పెడుతున్నారు. రోజులో బయటికి తోటలోనికి తీసుకెళ్ళి వాటికి రోజు వాకింగ్లు చేపిస్తున్నారు. ఒక్కొక్క పందిని తీసుకొచ్చి మసాజ్ చేస్తున్నారు. స్ట్రెస్ పోయి మజిల్ పెరగాలి, మంచి వెయిట్ రావాలని చెప్పి పందులకు మసాజ్ చేస్తున్నారు. అన్నీ బాగున్నాయి, కానీ ఏం చేయట్లేదో తెలుసా? స్నానం పోయట్లేదు. పందులకి స్నానం పోయట్లేదు. వాటిని బయట మేపడానికి తీసుకెళ్ళినప్పుడు మధ్యలో ఎక్కడైనా బురద కనబడితే పొయ్యి ఆ బురదలో పడుకొని విలాసవంతంగా మంచిగా దాంట్లో బొర్రుతూ ఎంజాయ్ చేస్తున్నాయి. తర్వాత ఒక పెద్ద హౌస్ లాగా కట్టి ఆ పందులన్నీ దాంట్లోనికి పోయి అవే దురుపుకొని అవే మునిగి బయటికి రావాలి. దానికి ఎవడు స్నానం పోయాడు. ఇది రోజు దాని లైఫ్ స్టైల్. తింటుంది, మసాజ్ చేయించుకుంటుంది, తోటలోనికి వెళ్ళి వాకింగ్ చేస్తుంది, బురదలో బొరుతుంది, మరలా వాటర్లోనికి వస్తుంది, మరలా ఫామ్లోనికి వెళ్తుంది, మరలా ఉదయమే సేమ్ రొటీన్. అది సచ్చేంత వరకు, ఎవడో దాన్ని తినేంత వరకు ఇదే దాని లైఫ్ స్టైల్. ఎందుకు ఇది చెప్పానో తెలుసా? క్రైస్తవులు కొంతమంది ఇలాగే తయారయ్యారు. వాక్యం వింటారు, ప్రవర్తించరు దాని ప్రకారం. అభిషేకం పొందుకుంటారు, ప్రార్థన చేయించుకుంటారు, అన్నీ చేస్తారు, మరలా సేమ్ పాపంలో మునిగి ఆనందిస్తారు, మరలా ఆదివారం వచ్చి దురుపుకుంటారు, మరలా వెళ్తారు. ఇదే రొటీన్ బ్రతుకు. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు శరీర సంబంధులుగా, దయ్యములాగా, పందులలాగా ఇలా కాదు ఉండాల్సింది, కానీ ఆత్మ ద్వారా ఆయన పోలికలోనికి దినదినము మనము మార్చబడాలి. హల్లెలూయా. ఆయన పోలికలోనికి మార్చబడాలి. అద్దము అనే ఆయన వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపము కనబడుతుంది, మలినము కనబడుతుంది, అపవిత్రత కనబడుతుంది. వాటన్నిటిని కడుక్కుంటూ, సరి చేసుకుంటూ, మనల్ని మనం మలుచుకుంటూ దేవుని పోలికలోనికి మనం మారాలి. ఆయన గుణాతిశయములు మనలోనికి రావాలి. ఆయన దీర్ఘశాంతము, కనికరము, ఆయన సాత్వికము,
మన జీవితంలోనికి రావాలి తప్ప దయ్యము వలె మనం మారడానికి లేదు. సో ఇక్కడున్న 9 ఆత్మఫలముల్లో దీర్ఘశాంతం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉంది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాలు ఇవి మనలో కనబడాలంటే, ఫలించాలంటే ఆత్మదేవుడు మనలో నివసించాలి, మనలో ఆయన ఉండాలి. పరిశుద్ధ ఆత్మ మీద మనం ఆధారపడాలి, ఆయన మనలో ఉండాలి, కలిసి మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రారంభం నుంచి అంతము వరకు ఆయన ప్రతి చోట ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం, ఎవరు తెరవకండి, 1వ అధ్యాయం 2వ వచనంలో సృష్టిని ఆయన కలుగజేస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. దేవుడు అంటే తెలుగు బైబిల్లో దేవుడు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని ఉంది, కానీ ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో ఎలోహిం అని ఉంది. ఎలోహిం అనే మాట ప్లూరల్ వర్డ్ అని అంటారు. తెలుగులో ఏమనాలి? ఏకవచనం కాదు, బహువచనం. ఎలోహిం అంటే బహువచనం, అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఈ సృష్టిని కలుగజేసేటప్పుడు ఉనికిలో ఉన్నారు. ఆ తర్వాత 2వ వచనంకి వచ్చేసరికి చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్నప్పుడు ఆత్మ జలములపై అల్లాడుచున్నది. అంటే దేవుడు వెలుగు కమ్మని పలికే ముందే ఆత్మ అక్కడ ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఈ సృష్టిని కలుగజేసే సమయంలో పరిశుద్ధాత్ముడు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో లేడని కాదు, ప్రారంభం నుండి ఆయన ఉన్నాడు. ఆ తర్వాత మనుషుని చేసేటప్పుడు కూడా దేవుడు మన పోలిక చొప్పున, ఏంటి, నా పోలిక చొప్పున కాదు, మన పోలిక చొప్పున నరుని చేద్దాము రండి అని చేశాడు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. భూమిని చేసేటప్పుడు, సృష్టిని చేసేటప్పుడు, మనిషిని చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు పనిచేస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత ధర్మ విధులు ఇచ్చే విషయంలో, ప్రత్యక్షతలు ఇచ్చే విషయంలో, దర్శనములు చూపించే విషయంలో, ప్రవక్తల ద్వారా మాట్లాడే విషయంలో 2వ పేతురులో ఏమనుందంటే గాడ్ బ్రీత్డ్ ఆల్ స్క్రిప్చర్ అని ఉంది. అంటే దేవుని ఊపిరి వలన, దేవుని ప్రేరణ వలన భక్తులు దేవుని మాటలు రచించారు. మనకివ్వబడిన మాటలు పరిశుద్ధాత్మ వలన ఇవ్వబడ్డాయి. అంటే మనిషి ఎలా నడవాలో, మనిషి ఎలా బ్రతకాలో పరిశుద్ధాత్ముడు యాక్టివ్గా నేర్పిస్తూనే ఉన్నాడు. ఈరోజు వరకు కూడా భక్తులతో ఆయన మాట్లాడుతున్నాడు, మర్మములు తెలియజేస్తున్నాడు, ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. ఆత్మదేవునిగా ఆయన ఇన్విజిబుల్గా పరిచర్య చేస్తూనే ఉన్నాడు. 3వదిగా పరిశుద్ధాత్ముడు కన్విక్షన్ కలుగజేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి, చూడండి ఇక్కడ కూర్చున్న మీరు అందరూ కూడా నేను పాపిని అని ఒప్పుకున్నవారే కదా, ఒప్పుకోలేదా? ఒప్పుకున్నారు కదా. నేను పాపిని, నాకు రక్షకుడు యేసుక్రీస్తే, నిజదేవుడు యేసుక్రీస్తే అని ఒప్పుకున్నవారే కదా. మనసులో, నోటితో ఒప్పుకున్నారు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేయకపోతే భూమి మీద ఏ మనిషి ఒప్పుకోడు. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. ఆయన ఒప్పింపజేస్తే తప్ప ఎవరు ఒప్పుకోరు. సో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే పాపములు బట్టబయలు చేసి, అపవిత్రతను బట్టబయలు చేసి, వాటిని ఒప్పింపజేసి సర్వసత్యములోనికి, పరిశుద్ధతలోనికి ఆయన నడిపిస్తాడు. 4వదిగా ఇక్కడ చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరును సత్యవాక్యమును మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఏం చేయబడ్డారు? ముద్రింపబడితిరి. కొన్ని ట్రాన్స్లేషన్స్లో యు ఆర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మచేత నింపబడితిరి, ముద్రింపబడితిరి, నడిపింపబడితిరి, ఇలాంటి మాటలు వస్తాయి. అంటే 4వదిగా పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉండాలి. మన దేహము ఎవరికి ఆలయంగా ఉండాలి? దేవునికి ఆలయముగా ఉండాలి. ఆయన మనలో నివసించినప్పుడు, చూడండి, సృష్టినంతా చేశాడు, సృష్టిలో ఉన్నాడు. మానవుణ్ణి చేశాడు, అక్కడ ఉన్నాడు. వాక్యాన్ని మానవులకు అనుగ్రహించాడు, అక్కడ ఉన్నాడు.
ప్రతి మనిషిని ఒప్పింపజేస్తున్నాడు, అక్కడ క్రియ చేస్తున్నాడు. కానీ ఆయన ఒక వ్యక్తిలో నివాసం ఉండాలంటే ఆ వ్యక్తి అనుమతి ఇవ్వాలి, ఆ వ్యక్తి ఆహ్వానించాలి. పరిశుద్ధాత్ముడు ఎవరంటే జెంటిల్ హోలీ స్పిరిట్. ఆయన చాలా సెన్సిటివ్. ఆయనను ఆహ్వానిస్తే తప్ప ఆయన రాడు. మీరు ఎవరైనా పెళ్ళికి ఆహ్వానించకపోతే వెళ్తారా? బర్త్డేకి ఆహ్వానించకపోతే వెళ్తారా? నన్ను పిలవలేదు, నేను ఎందుకు వెళ్తానంటారు. భార్యకు చెప్పి భర్తకు చెప్పకపోతే కూడా ఏమంటారు? ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, నాకు చెప్పలేదు, నాకు పత్రిక ఇవ్వలేదు అంటారు. అంటే ఆహ్వానించకుండా వెళ్ళడం నచ్చదు. పరిశుద్ధాత్ముడు కూడా అంత చేశాడు, అన్నిట్లో ఉన్నాడు. కానీ నీలో నివాసం ఉండకపోతే ఆత్మఫలములో నువ్వు ఫలించలేవు. కాబట్టి ఆయనను ఆహ్వానించాలి. ఆయన నీలో నివసించడానికి నీ దేహంను యోగ్యమైన పాత్రగా నువ్వు మలచాలి. పవిత్రముగా, నిష్కలంకముగా, యోగ్యమైనదిగా ఆయనకు సిద్ధపరిచి ఆయనను ఆహ్వానించాలి. అప్పుడు ఆయన నీలో నివాసం ఉంటాడు, నీకు దేవుడిగా ఉంటాడు, నీకు స్నేహితునిగా ఉంటాడు, నీకు కాపరిగా ఉంటాడు, నీకు బోధకునిగా ఉంటాడు, నీకు మార్గాన్ని చూపించే సూచకునిగా, దర్శకునిగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఆయనను మన జీవితంలోనికి ఆహ్వానించాలి. ఎప్పుడైతే ఆయన వస్తాడో, ఆయన వచ్చిన క్షణం మనం ఏం పొందుకుంటాం? ఆయన వచ్చిన క్షణము అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శక్తి గల క్రైస్తవులుగా మీరు బ్రతకడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆయన మీలో ఉండి ఏం చేస్తాడంటే ప్రతిరోజు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, మీ మనసును నూతన పరుస్తూ, క్రీస్తు ఎడల ప్రేమ కలిగి జీవింపజేస్తూ, మహిమ నుండి అధికమైన మహిమలోనికి, కృప నుండి అధికమైన కృపలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేస్తాడంటే మీలో నుండి విజ్ఞాపన చేస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26-27లో ఏమనుందంటే, పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత మనల్ని పరిశుద్ధపరుస్తాడు, మనకు శక్తినిస్తాడు, మనల్ని మహిమలో నుంచి అధిక మహిమలోనికి తీసుకువెళ్తాడు, క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తాడు. ఆ తర్వాత మనలో నుంచి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. మనం చేసే ప్రార్థనలకు జవాబు ఎప్పుడూ రాదు, కానీ పరిశుద్ధాత్ముడు మనలో నుండి చేస్తాడు. చూసారా? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో, అంటే పదాలు సరిపోవు, మాట్లాడము, మాటలు రావు, లోపల నుంచి ఆయన రోధిస్తూ ఉంటాడు, లోపల నుంచి ఆయన మొరపెడుతూ ఉంటాడు, లోపల నుంచి తండ్రిని పిలుస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చాలా శక్తివంతంగా పనిచేస్తుంది, ఆ ప్రార్థనకు జవాబిస్తుంది. సో విజ్ఞాపన చేసే ఒక పాత్రగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. తర్వాత చివరిగా ఎఫెసీలకు రాసిన పత్రిక 4:3, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ యొక్క ఐక్యత కలిగి ఇద్దరు ఒకటిగా జీవిస్తూ ముందుకు కొనసాగండి అని దేవుని వాక్యం చెప్తుంది. సో పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే ఆత్మ కలిగించు ఐక్యత మనలో పుట్టిస్తాడు. ఇద్దరు ఏకమై కొనసాగుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పాత్ర ఏంటి? సృష్టి ప్రారంభంలో ఉన్నాడు, ప్రత్యక్షత ఇచ్చే దగ్గర ఉన్నాడు, ఒప్పింపజేసే దగ్గర ఉన్నాడు, నీలో నివాసం ఉంటాడు, తర్వాత నిన్ను పవిత్రపరుస్తాడు, తర్వాత నీలో నుండి విజ్ఞాపన చేస్తాడు, తర్వాత నీతో ఐక్యత కలిగి కొనసాగుతాడు. ఇట్లాంటి పాత్ర పరిశుద్ధాత్మ కలిగి ఉన్న ఈ పాత్రలన్నీ కూడా, ఈ రోల్స్ అన్నీ కూడా మన జీవితంలో కలిగినప్పుడు, ఆయనకు సంపూర్ణ అధికారాన్ని మన జీవితంలో ఇచ్చినప్పుడు ఈ ఆత్మఫలములో మనం ఫలిస్తాం. కోపము మాని, క్రోధము మాని, అల్లరి మాని, ద్వేషము మాని ఇవన్నీ పక్కన పెట్టి విసర్జించి దీర్ఘశాంతము కలిగి మనస్సును స్వాధీనపరుచుకుంటూ దేవుని పోలికలోనికి మారుతూ జీవించాలంటే ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ త్రూ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ కలిగించే సహాయం ద్వారా మాత్రమే ఇటువంటి జీవితాన్ని మనం జీవిస్తాము.